హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ హేమాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏం లేదు, ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టాంట్గా బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అన్నమాట. మీకు చూసేయండి. ఫస్ట్ నేను మైదా పిండి కావాలి. అయితే పిల్లల్ని తెచ్చేవాళ్ళు ఎవరు లేక ఇంటి దగ్గర చిన్నపిల్లడు ఉంటే వాడిని పంపించి తెప్పించుకున్నాను. వాడేం చేశాడు, గోధుమ పిండి తీసుకొచ్చాడు. అక్కడ అదే చూస్తున్నాను అనమాట, ఇది మైదానా గోధుమ పిండా అని. చూస్తే అర్థమైంది అది గోధుమ పిండి అని. ఏం చేస్తా, మళ్ళీ మార్చలేక ఇంకా సర్లే దాన్నే చేద్దామని చెప్పి దాంతోనే చేసేసాను. హెల్తీగా కావాలంటే గోధుమ పిండితో చేసుకోవచ్చు, కొంచెం టేస్ట్ అన్నీ మంచిగా టెక్స్చర్ అంతా మంచిగా రావాలంటే మైదాతో చేస్తారు. నేను గోధుమ పిండితో చేశాను. 1.5 కప్పు తీసుకున్నాను. ఇంట్లో మనం ఎంతమంది ఉంటారో దాన్ని బట్టి చూసుకొని, అది ఇప్పుడు చూపిస్తున్న కప్పులో నేను 1.5 కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను. మీరు 1/2 కప్ గోధుమ పిండి 1/2 కప్ మైదా పిండి కూడా తీసుకోవచ్చు, లేదా మైదానే తీసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. అలా కలుపుకొని నెక్స్ట్ కొంచెం పసుపు, అంటే ఇది ఇన్స్టెంట్ కదా, పసుపు ఎందుకు వాడానో లాస్ట్లో చెప్తాను. కొంచెం సాల్ట్, పసుపు కొంచెం సాల్ట్ తీసుకొని ఫస్ట్ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అది మిక్సింగ్ మీకు కనిపించదు, ఎందుకంటే మనకి తీసేవాళ్ళు ఎవరు లేరు. నేనే కొంచెం ఫ్రేమ్ కూడా కరెక్ట్గా లేదు, అయినా కొంచెం దూరంగా సెట్ చేసుకొని తీస్తున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నేను ఇంట్లో చేసుకున్న నెయ్యే వాడుతున్నాను. నేను ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటాను. నేను నెయ్యి ఎలా తీస్తాను ఏంటనేది కూడా ఒకరోజు వీడియో తీసి పెడతాను. అందరికీ తెలుసు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో తీస్తారు, నేను ఒక స్టైల్లో చేస్తాను అన్నమాట. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో నన్ను సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అలా మంచిగా దాన్ని కలుపుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకొని అలా ఇలా పట్టుకుంటే ముద్దలాగా వచ్చేలాగా రావాలి. వాయిస్ చెప్పాను, కాకపోతే పక్కన మా బాబు పడుకున్నాడు అని చెప్పి తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా, డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి వాయిస్ ఆపేసి. అది ఒక్క వీడియో తీయాలంటేనే చాలా టైం పడుతుంది నాకు 8 మంత్స్ బాబు ఉన్నాడు. సో ఆ బాబుతో కొంచెం వీడియోస్ తీసుకొని ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేయాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకని కొంచెం లేట్గా వస్తున్నాయి వీడియోస్ అయితే చాలా తీసి పెట్టుకున్నాను, దాన్ని ఎడిట్ చేసుకోవడానికే కొంచెం టైం పడుతుంది. పిల్లోడు ఉన్నాడు కదా, అందుకని చెప్పి కొంచెం టైం పడుతుంది అన్నమాట. బాగా చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ చపాతీ పిండిలా కొంచెం సాఫ్ట్గా కలుపుకోకూడదు, మరీ బొబ్బట్లు పిండి బాగా సాఫ్ట్, మైదాతో అయితే బాగా సాఫ్ట్గా కలుపుతామంట. అలా కలుపు, మీడియంగా, మీకు తెలిసిపోతుందిలే. అలా మామూలుగా అయితే ఒక 4 to 5 hours పిండి నానితే బాగుంటుంది. మీకు టైం లేదనుకో అట్లీస్ట్ 2 hours, 2 hours కూడా టైం లేకపోతే కనీసం 1 గంట సేపు అయినా నానబెట్టుకోండి పిండిని. నేను 2 గంటల సేపు ఏమో నానబెట్టాను, నేను ఎక్కువసేపు నానబెట్టలేదులేండి, ఇన్స్టంటే కదా అందుకని చెప్పి 2 hours సరిపోతుందిలే అని చెప్పి 2 hours నానబెట్టాను. బాగా మిక్స్ చేసుకొని చూసుకోండి. ఇంకా మీకు ఏమైనా స్పెషల్ వీడియోస్ ఏమైనా
దాని గురించి దీని గురించి ఏమైనా చేయాలంటే చెప్పండి. నేను ఇంకా ఆన్లైన్లో ప్రొడక్ట్స్ గురించి రివ్యూస్ కూడా ఇస్తాను. మీకు ఏదైనా ప్రోడక్ట్ ఏదైనా కావాలన్నా, ఏదైనా మీషో నుంచి అయినా, ఫ్లిప్కార్ట్ నుంచి అయినా ఏదైనా ప్రోడక్ట్ మీకు రివ్యూస్ చెప్పాలన్నా నాకు కామెంట్ చేయండి. నేను వాటిని మీకు రివ్యూస్ చేస్తాను అన్నమాట. మీరు నెయ్యి నేను మొత్తం నెయ్యే వాడుతున్నాను. నెయ్యి వద్దనుకున్న వాళ్ళు ఆయిల్ వాడుకోండి. లేదనుకోండి నెయ్యి కావాలి, నెయ్యి ఎక్కువ పడుతుంది అనుకున్న వాళ్ళు ఒక 3 టేబుల్ స్పూను లేదా 4 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి. నెయ్యి కన్నా ఆయిల్ కొంచెం తగ్గించండి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నారనుకో, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. లేదు ఈక్వల్గా తీసుకుంటారన్నా అది 2 ఇది 2 అలా తీసుకొని కరగబెట్టిన నెయ్యి ఆయిల్ 2 కలిపేసేసి బాగా మిక్స్ చేసుకొని 2 కలిపి వాడుకోండి. పిండిలో కలపడానికి అదే వాడుకోండి, బొబ్బట్లు వేయడానికి కూడా అదే వాడుకోండి. అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు అచ్చగా నెయ్యితో చేసుకున్నాం అనుకోండి, ఎగుటేస్తుంది, తినలేము ఎక్కువ. చూసారుగా పిండి అలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ ఓన్లీ నెయ్యితో చేస్తే ఎగుటేస్తుంది అనమాట. అలానే ఆయిల్తో చేసామనుకో మనకి తినాలనిపించదు. ఇప్పుడు దాన్ని నేను మూత పెట్టేసేసి, ఇప్పుడు పిండికి కలుపుకున్న తర్వాత దానిపైన ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. నేను ఓన్లీ నెయ్యి, ఆయిల్ మిక్స్ చేయకుండా ఓన్లీ నెయ్యి యాడ్ చేశాను. కలుపుకండి. జస్ట్ ఊరికే పైన అలా టచ్ చేసేసి దాని అలా మూత పెట్టేసేసేయండి. మూత పెట్టేసి దానికి ఒక 2 గంటల పాటు రెస్ట్ ఇవ్వండి. అది కలపకుండా జస్ట్ ఊరికే తట్టాను అనమాట. మొత్తం స్ప్రెడ్ చేసుకోకుండా కొంచెం అప్లై చేసేసి అలా పెట్టి దానికి మూత పెట్టేసాను. అలా అనుకోండి, మీరు అక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. మళ్ళీ ఇంకో 2 స్పూన్లు వేసి ఇంకా కలపొద్దు, ఇంకా మూత పెట్టేసి వదిలేసేయటమే. అది అలా అనండి. అలా అని దాని మీద మూత పెట్టేసేస్తే టైం ఉంటే ఎక్కువసేపు నానబెట్టుకోండి. మీకు టైం లేదనుకోండి 1 గంట 2 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. మీరు అది నానబెట్టుకొని ఇంకా మిగతా ప్రాసెస్ పిండి కలుపుకొని ఇంకా మిగతా ప్రాసెస్ అంతా చేసుకునేసరికి టైం సరిపోతుంది మీకు. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుంటున్నారా, లైటర్ కనిపించలేదు. ఇంకా మనకి వెంటనే అయిపోవాలి కదా అని చెప్పి చేసాను. ఫస్ట్ కప్పు కదా వాటర్ తీసుకోండి. చిన్న గిన్నె పెట్టుకొని కడాయి పెట్టుకొని ఫుల్ నెయ్యి యాడ్ చేసాను. తలకాయ కనిపించలేవు. నువ్వు ఫోన్ పైకి ఎత్తు, నేను తలకాయ లేపేది ఏంటి? పైకి ఎత్తాను, తలకాయ నేను ఒట్టి నెయ్యి వేస్తున్నాను. నువ్వేం పొట్టిదా నెయ్యి వేసుకోండి. దీంట్లో చూసి బండి ఆడందా అని నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పుకి అయితే 2 స్పూన్లు నెయ్యి, నేను 1.5 కప్పు తీసుకున్నాను కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నా. ఒకసారి వీడియో ఆపు చూద్దా. తర్వాత 1/3 కప్పు బొంబాయి రవ్వ వేసి వేయించాలి. దాన్ని దోరగా మనకి తెలిసిపోతుంది, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. పేడ దగ్గరికి సార్. బాగా వేయించుకోండి, బ్రౌన్ కలర్. ఇలా తీరు సైడ్కి రా. నెక్స్ట్ బెల్లం తురుముకోండి. మీ స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లం తురుముకోవాలన్నమాట.
గడ్డల్లే మామూలుగా దంచుకోవచ్చు. నేనేంటంటే తురిమితే ఈజీగా ఉంటుందని చెప్పి తురుముకుంటున్నాను. వీడియో తీస్తున్నానని చెప్పి వెళ్ళిపోయిందనమాట. నైట్ టైం చేశాను, సండే రోజు చేశాను. కానీ నాకు ఆ రోజే అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. ఎడిట్ చేసుకుంటే వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం ఉండదు. ఎడిట్ చేసుకోవడానికి ఎడిట్ చేస్తా, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికే పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఇప్పుడే కదా స్టార్టింగ్, ఏమనుకుంటారో వాయిస్ ఓవర్ ఇస్తుంటే, నవ్వుతారేమో పక్క నుంచి అని అన్నీ చూస్తూ ఇంకా చేస్తున్నాను అన్నమాట. అలానే పక్కనే ఇది ఇంకా వేగలేదు, బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి అది పక్కన ఉంచుకొని నేను బెల్లం తురుముకుంటున్నాను. తర్వాత 1 కప్పు మన స్వీట్నెస్కి తగ్గట్టు బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను 3/4 కప్పు బెల్లాన్ని పెట్టాను. అది తురుముకునేసరికి అలా అయిపోయిందనమాట. చూసారు కదా, అలా కొంచెం వెలుతురు లైటింగ్ సరిగ్గా లేకపోయేసరికి నెక్స్ట్ పక్కన పెట్టేసుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలోకి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి. చూడండి, నేను 1.5 కప్ తీసుకున్నాను కదా, 1.5 కప్కి 1/3 కప్ వాటర్ తీసుకోవాలి. వాటిని మరగాలన్నమాట వాటర్. ఆ వాటర్ మరిగేసరికి టైం పడుతుంది. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నా నేను. అది మామూలుగా అయితే ఫుడ్ కలర్ కాదు, కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవాలి. నా దగ్గర లేదు, మనకి కొంచెం కలర్ కోసమే కదా అని చెప్పి నేను కుంకుమ పువ్వు లేదని చెప్పి కొంచెం కలర్ యాడ్ చేసుకుంటున్నా. కుంకుమ పువ్వు యాడ్ చేసుకున్నారనుకో ఫ్లేవరు అంతా బాగుంటుంది. కలర్కి కలర్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది. అలానే ఇలాచీ కూడా వేసుకోవాలి. నేను ఇలాచీ తినను, నాకు నచ్చదు, అందుకని చెప్పి నేను అసలు ఇలాచీని ఏ వంటలోనైనా వాడను అనమాట. నెక్స్ట్ ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఇలా తిప్పుకుంటూ ఆ వాటర్లో అది మిక్స్ చేసుకోవాలి. నార్మల్గా అయితే మనం పచ్చెనగపప్పుతో చేస్తాం. ఇక్కడ నేను పచ్చెనగపప్పు బదులు బొంబాయి రవ్వ తీసుకున్నాను. పచ్చెనగపప్పు అనుకోండి, ఒక 2-3 అవర్స్ నానబెట్టాలి, దాన్ని ఉడకబెట్టాలి, దాన్ని మిక్సీ పట్టాలి, చాలా ప్రాసెస్. ఇదనుకో బొంబాయి రవ్వతో మన ఉప్మా టైప్లో ఈజీగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి అని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఆ ఎల్లో కలర్ రావడం, పచ్చెనగపప్పు అంటే ఎల్లో కలర్లో వస్తుంది కదా బెల్లం పచ్చెనగపప్పు కలిపితే, దానికోసం ఇందాక పిండిలో పసుపు యాడ్ చేసుకున్నాము. అలానే దీనిలో 1/2 కప్పు బెల్లాన్ని, మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే 1/3 వేసుకోండి. అసలు కరెక్ట్ కొలత అయితే 1/3 వేసుకోవాలి. నేను స్వీట్ ఎక్కువ తిన్నాను కాబట్టి నేను 1/2 కప్పే వేసుకున్నాను. కొంచెం స్వీట్నెస్ చూసుకొని అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మొత్తం కరిగిన తర్వాత దీన్ని బాగా ఉడకనివ్వాలి. మొత్తం అంటే బాల్స్ చేసుకోవడానికి మనకి వచ్చే టైప్లో. ఇప్పుడు ఇలానే రవ్వ వేసుకున్నాం, బెల్లం వేసుకున్నాం, వాటర్ యాడ్ చేసుకున్నాం. దాన్ని హల్వాలకు కూడా తినేయచ్చు. కాకపోతే కొంచెం డ్రై ఫ్రూట్స్, ఇంకా కొంచెం గీ అలా అప్లై చేసుకొని తినేయచ్చు అనుకుంటా. నాకు ఇప్పుడే వచ్చింది ఐడియా. అంతే కదా, రవ్వ ఒకేసారి. కాకపోతే మనం షుగర్ యాడ్ చేస్తాం, ఇక్కడ బెల్లం యాడ్ చేసాం. ఇలా ఇంకా చేసుకొని ఇంకా ఇలా బాగా చూసారు, కొంచెం ఆరాలి. అది ఫ్యాన్ కింద పెట్టుకున్నారనుకోండి, అది ఆరి అది టైట్నెస్ అవుతుంది అనమాట. ఇంకా కాకుండా అలానే స్టవ్లో పెట్టారనుకోండి, ఇక గట్టిగా అయిపోయి మనకి ఏం రాదు.
చూసారు కదా 2 hours తర్వాత పిండి అది ఆరేలోపు ఒకసారి పిండి కలిపి ఇలా నెయ్యి అంతా ఇలా చుట్టూ అంటుకుపోతుంది. దాన్ని మళ్ళీ ఇప్పుడు బాగా ఒత్తుకోవాలి పిండిని. అది చూసారు ఎలా సాగిపోతుందో. మైదా అయితే ఇంకా సాగిపోతుంది. మనకి ఇది హెల్తీగా కూడా ఉంటుంది. మైదా అయితే కొంతమందికి స్టమక్ పెయిన్ అలా వస్తుందని చెప్పి నేను ఇది తీసుకున్నాను. అసలు యాక్చువల్గా మైదాతోనే చేద్దాం అనుకున్నాను. నాకు మైదా తీసుకురాకుండా ఇది తీసుకొచ్చారు కాబట్టి దీంతో చేశాను. అలా మీకు మనకు నచ్చిన సైజులో బాల్స్ తక్కువ తీసుకోవాలి. ఇది గోధుమ పిండి తక్కువ తీసుకోవాలి. స్వీట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. పూర్ణం ఎక్కువ తీసుకోవాలి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు అనుకోండి, ముందు ఎన్ని పూర్ణాలు చేస్తున్నారో ఫస్ట్ పూర్ణాలన్నీ బాల్స్ చేసుకొని ఉంచుకోండి. ఇలా మొత్తం బాల్స్ చేసుకున్న తర్వాత అప్పుడు పూర్ణాన్ని కూడా అలా చేసుకోండి. నాకు తెలుసు కాబట్టి నేను బాల్స్ చేసుకోలేదు. ఓన్లీ ఈ పిండిని మాత్రమే బాల్స్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు దాన్ని ఎలా బొబ్బట్టు ఇలా బాల్స్ చేసుకుని పక్కన పెట్టిన తర్వాత ప్యాన్ హీట్ అయ్యేసరికి మనం చపాతీ బొబ్బట్టు చేసుకొని చూపిస్తాను. ఫస్ట్ ఒక కవర్ తీసుకోండి. కవర్కి ఆయిల్ అప్లై చేయండి. అయితే నెయ్యి నూనె నేను మిక్స్ చేసుకున్నాను అన్నమాట. దాన్ని అప్లై చేసుకొని 2 sides పేపర్, మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూజ్ చేయొచ్చు. నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి ఇంట్లో ఉన్న వాటితో ఇన్స్టాంట్ అన్నాను కదా, అందుకే ఇంట్లో ఉన్న వాటి తప్పటికప్పుడు చేసుకునే ఇట్లా చెప్తున్నాను. అలా చేసుకొని ఇంకొక సైడ్ కూడా నేను నెయ్యి అప్లై చేసుకున్నాను. మొత్తం మనం పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. కొంచెం అలా చేతిలో పెట్టేసుకొని ఒక గుంటలా గిన్నెలాగా చేసుకొని దాంట్లోకి నేను ముందే ఇవేం బాల్స్ చేసుకోలేదు, మనకు ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి దాన్ని పెట్టుకొని ఈ పిండితో ఇలా చుట్టూ కవర్ చేసుకోండి. గోధుమ పిండితో చూస్తున్నారు అలా చుట్టూ కవర్ చేసి పైన ఉన్నదాన్ని అలానే ఫోల్డ్ చేసేసి చేతులతో అనేయచ్చు. మైదా అయితే ఈజీగా వెళ్ళిపోయింది, ఇంకా చేతులతో కూడా అనేయచ్చు. అలా చూస్తున్నారు కదా, ఈజీగా వచ్చేసేది. సింపుల్ అయిపోయింది. లేదనుకుంటే అలా బటర్ పేపర్ వేసుకొని అలా చేసుకున్నారంటే చుట్టూ ఈక్వల్గా రౌండ్గా మనకు పెద్దగా వస్తుంది అన్నమాట. అలా చేసుకొని ఇంకా దాన్ని పెనం మీద వేసుకొని ఫస్ట్ ఇంకా కొంచెం ఆగి అప్లై చేసుకొని కాల్చుకోవడమే. ఇంకా అంతే, ఈజీగా అయిపోతుంది. నేను మీకు అందరూ ఏమంటారు ఈజీగా 2 minutesలో అయిపోతుంది, 5 minutesలో అయిపోతుంది. నాకు మొత్తం ఇంత చేయడానికి నేను మీకు వీడియో పెట్టాను. 25 minutes పట్టింది, 1/2 hour పట్టింది. కొంచెం చిన్న మిస్టేక్స్ 20 minutes వచ్చింది. ఇంకా అలా ఆ పెనం మీద వేసే క్లిప్ మిస్ అయినట్టుంది. ఇంకా అలా అన్నీ చేసేసుకోవడమే అంతే. నైట్ కదా నేను ఎక్కువ చేయలేదు, 2 చేశాను. ఆల్రెడీ 1 చేశాను, తినేస్తున్నారు. ఇది ఇంకొకటి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.